ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటాము. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడైతే నైట్ 8 అవుతుందండి. ఇంకా 8 అవుతుంటే ఇంకా నైట్ తినేదానికి ఏమీ కర్రీ లేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాము. వేడి వేడి అన్నంలోకి పల్లీ చట్నీ బాగుంటుందని చెప్పేసి ఇంకా పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. చూడండి, పల్లీ చట్నీ కోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా పళ్ళు మగ్గిస్తున్నాను. అలాగే పల్లీలు కూడా వేయించుకున్నాను. చూడండి, చింతపండుని నానేసానండి. ఇంకా ఇవన్నీ బాగా ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా పళ్ళు సపరేట్గా అయితే చేస్తానండి. ఇంకా టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా 3 కలిపి అయితే వేసేసానండి. ఇంకా చింతపండుని నానుతుందండి. చింతపండు అయితే నానేసాను. ఇంకా ఇవి ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా అయితే వేయించుకోవాలో చూడండి. ఇంకా బాగా మగ్గిపోయినాయండి పచ్చిమిర్చి, టమాటా పళ్ళు, ఆనియన్స్. ఇంకా తర్వాత చూడండి, ఇంకా అన్నం తిన్న తర్వాత అయితే ఇంకా నువ్వు పిండి చేస్తున్నా అని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడైతే నాకైతే అబ్బిందండి. ఈరోజు అయితే నాకు అబ్బింది. ఇంకా అదేనండి, ఇంకా బట్టలు వస్తూ ఉంటే ఇంకా కొంచెం పని వల్ల ఇంకా నేనైతే నువ్వు పిండి పట్టలేదండి. ఇంకా ఇప్పుడైతే నువ్వు పిండి అయితే వేసుకుందామని చెప్పేసి ఇంకా నువ్వులు అయితే ఎంచుతున్నాను. చిన్నగా మంట పెట్టుకొని ఇంకా నువ్వులు అయితే ఎంచుతున్నా. చూడండి, ఇంకా నువ్వు పిండిలోకి అయితే ఇంకా పల్లీలు అయితే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి పల్లీలు కూడా వేయించాను. చూడండి, మంట అయితే ఇలా చిన్నగా పెట్టుకొని వేయించాలండి. అప్పుడే మనకు బాగా ఏగుతాయి. నువ్వులు అనేవి మాడకోకుండా బాగా వేయించుకోవచ్చండి. కొంచెం లేట్ అయినా ఇలా చిన్న మంట మీద అయితే వేయించుకోండి, ఓకేనా. ఇంకా పొద్దున వచ్చేసి ఇంకా నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గుత్తొంకాయ కర్రీ తిన్నామని చెప్పాను కదా. ఇంకా అక్కడి నుంచి గుత్తొంకాయ కర్రీ అయితే తెచ్చుకున్నానండి. ఇంకా అదే ఉంటే మధ్యాహ్నం అయితే తిన్నాము. ఇంకా నైట్కు పల్లీ చట్నీ అండి, ఓకేనా. మరి చిన్న వీడియో చూసేయండి.